హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ అందరికీ నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇంత దాకా ఎంకరేజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మనం చేసుకునే ఈ నిత్య పూజలు, దానాలు, క్షేత్ర దర్శనాలు, దయాగుణం ఇవన్నీ కూడా పుణ్యాలుగా మారి చివరి ప్రయాణం ప్రశాంతంగా ఉండడానికి దోహదం చేస్తాయండి. నిజమేనండి, ఈ మాట చంద్రశేఖర స్వామి వారు చెప్పారు. మనం నిత్యం పూజ చేసుకోలేని వాళ్ళు కనీసం వారంలో ఒక్కరోజు తమ ఇష్ట దైవానికి పూజ చేసుకుంటే మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. చాలా హ్యాపీగా ఉంటుంది. నిన్న సండే నేను మా వారు బయలుదేరి సరస్వతి పుష్కరాలకి వెళ్ళాము. కాకపోతే బద్రీనాథ్ వెళ్ళలేదు. అక్కడ సరస్వతి నది మనా దగ్గర పుట్టుక ఉంది అమ్మవారిది. కానీ ఇక్కడ మేము వెళ్ళింది కాళేశ్వరం, అక్కడ అంతర్వాహిని. సో నిన్న సండే, పైగా సమ్మర్ హాలిడేస్ కావడంతో జనాలు చాలా విపరీతంగా వచ్చారండి. బాగా రష్గా ఉంది. ఇక్కడ ఈ చుట్టూ కనిపించేదంతా అడవేనండి, ఫారెస్టే. తినడానికి తాగడానికి ఏమీ దొరకలేదు. మీరు వెళ్ళేటట్టయితే ప్రిపేర్డ్గా వెళ్ళండి. మేము అలా వెళ్ళలేకపోయాము, కుదరలేదు. సో నేను మా వారు పుష్కర స్నానం చేసి పెద్దవాళ్ళకి తర్పణాలది వదిలిపెట్టామండి. చాలా హ్యాపీగా అనిపించింది.